ఒక పోరడు ఉండేదుల్లా. అబ్బా వాడెంత శంకినోడు అంటే అయ్యవ ఏమో అన్నారని ఇల్లు వీకి పందిరేసేది. వాని బట్టలు వాడే గాలబెట్టుకునేది, వాడిని వాడే కొట్టుకునేది. అబ్బా వాడిని చూస్తే నాకు మస్తు పరిశాన్ అనిపించేది. అరే గిదేం పిచ్చిరా నాయన అని ఎవరన్నా చెప్పబోతే వాళ్ళ మీద దుబ్బా మన్ను పోసేది. అసోంటోని ఎట్లుకుండా పెడతాను చెప్పురోళ్ళ. అసోంటి శంకినోనికి పెండ్లం వస్తే ఒక్కనాడన్న సంసారం చేస్తా అదుల్లా. అంటే ఇంకా పెళ్లి కాలే కానీ వచ్చినాక మన సంసారం ముచ్చట చెప్పుకుందాం. కానీ ఇక ఈ దేశపోళ్ళు చైనా దేశపోళ్ళు చేస్తున్న ఎవ్వరాని చూస్తే నాకు వాడి ఆదికొచ్చిండుల్లా. మరి చూడు రా ముచ్చట. మోకం మంచిగా లేదని అద్దం బగలు కొట్టుకున్నట్టే చేస్తున్నది మన పక్క పొంటున్న చైనా దేశం. వాళ్ళకు నచ్చినట్టు లేవని 30,000 ప్రపంచ పటాలను కాలబెట్టిందట. ప్రపంచ పటం అంటే ఎరికే కదా, ఏ దేశం ఏడికున్నదని హద్దులు గీసి పేర్లు రాసి పెడతారు. అయితే చైనా దేశాన్ని ఏరే దేశంలో గిట్ట కలిపిర్రా అని అనుకోకుర్రి. వాళ్ళ దేశం జాగాలనే ఉన్నది గాని మన దేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా దేశంలో కలిపేదట. ఆగో అట్లెట్లుంటది, అది మన రాష్ట్రం కదా అని అంటారా? మన రాష్ట్రమే, మన ముఖ్యమంత్రులే ఉంటారు. కానీ చైనా దేశం మాత్రం ఎన్నో ఏళ్ల కాడ నుంచి ఆ భూమి మాదే, దౌర్జన్యంగా భారతదేశం ఉంచుకున్నది అని చెప్పుకుంటది. వాళ్ళ దేశం పటాలల్లా అరుణాచల్ ప్రదేశ్ ను కలుపుకొని చూపెట్టుకుంటుంది చైనా. ఆగో అట్లా చూపెట్టుకున్నందుకే 30,000 ప్రపంచ పటాలను మొత్తం ఖరాబ్ చేసిందట. మనం కూడా గంతే. ఈ కాశ్మీర్ కాడ ఆక్సై చిన్ననే జాగా చైనాల పాలనలనే ఉన్నది. ఇటు సగం బడ కాశ్మీర్ పాకిస్తాన్ పాలనలో ఉన్నది. మరి మనం పటాలను మాత్రం వాటిని కలుపుకొనే చూపెట్టుకుంటాం. మరి మన జాగా కాబట్టి అట్లే చూపెట్టుకోవాలి. అదే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఆక్రమణలో ఉన్నది కాకుండా మొత్తం కాశ్మీర్ వాళ్ళదే అని చెప్పుకుంటారు. భారత్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ అని రాసుకుంటారు. ఓ ఇసొంటి దునియా అంతటున్నాయి పంచాదులు. ఇగో ఈ విజయవట్టే గేట్ల కాడ లొల్లులు ముట్టుడు, దేశాల నడుమ యుద్ధాలు జరుగుడు. మళ్ళీ ప్రపంచ యుద్ధం రావద్దంటే ఇసొంటి పంచాదులు లేకుండా కావాలి. మరెన్నడొస్తాయో ఏమో అసొంటి రోజులు. ఎదురు చూసుడు తప్ప మనం ఏం చేయగలుగుతాం కదా.